శ్రోతలందరికీ నమస్కారం. ఈరోజు ఒంటరితనం అనే కథతో మీ ముందుకొచ్చాను. మరి కథలోకి వచ్చేద్దామా? ఒంటరితనం కథ రచన పఠనం విజయలక్ష్మి. వీధి గుమ్మలో నిలబడి అటు ఇటు చూస్తోంది రమణమ్మ గారు. బయట ఎవరూ కనిపించలేదు. ఆవిడ కాళ్ళల్లో చక్రాలున్నట్లు అటు ఇటు పచార్లు చేస్తోంది. ఆవిడ ఒక్కరితే ఉంటుంది ఇంట్లో. ఒంటరితనం వలన ఇంట్లో ఉండలేక మనుషుల కోసం చూస్తూ ఉంటుంది. వీధిలోంచి ఎవరు వెళుతున్నా ప్రేమగా పలకరిస్తుంది. ఏమమ్మా, నువ్వు ఎవరి తాలూకా? నీకెంతమంది పిల్లలు? అంటూ ఆరాలు తీస్తుంది. అలా తెలియని వాళ్లను కూడా పలకరించి ప్రశ్నలు వెయ్యడానికి కారణం దాని వలన అవతల వ్యక్తి కాసేపు తనకి కనిపిస్తుందని, కాలక్షేపం కోసం. అందుకే ఆవిడను చూసి కొందరు బాబోయ్ బయటకు వెళితే పట్టుకుంటుందని తలుపులు మూసుకుంటారు. ఆవిడకేమీ తోచక అలా ఎవరినో ఒకరిని పిలుస్తూ, అదిగా కూరలవాడొచ్చాడనో, తుక్కుల బండి వచ్చిందనో చుట్టుపక్కల వాళ్ళని పేర్లు పెట్టి గట్టిగా పిలుస్తూ ఉంటుంది. అవతలి వారు కూరలు కొంటుంటే కూరలు ఎంచుతుంది, బేరం ఆడుతుంది. ఎక్కడి వరకు వచ్చింది పని అంటూ మాటల్లో కూడా దింపుతుంది. ఎక్కడ లేని చుట్టరికాల గురించి చెప్తుంది. ఆవిడ ఎప్పుడు వదులుతుందా అని ఎదురు చూస్తూ అవతలి వాళ్ళు ముళ్ల మీద నిలబడినట్లు ఉంటారు. ఆవిడ వయసు పైబడింది. నా అనేవారు లేరు. ఏమీ తోచని బాధతో ఆవిడ అలా అందరినీ మాటల్లోకి దింపుతుంది. కానీ చుట్టుపక్కల వాళ్ళంతా చిన్నపిల్లలతో ఉన్నవాళ్ళు. పిల్లలకి లంచ్ బాక్సులు సర్దడం, వాళ్ళని తయారు చేయడం, భర్తల్ని ఆఫీసుకు పంపడంతో వాళ్ళు తెల్లవారేసరికి కోలాహలంగా ఉరకలు పరుకులు. అందుకే వాళ్ళు ఆవిడని తిరస్కరించలేక, అలా అని ఆవిడతో బాతాకాని కొట్టడానికి టైము లేక మొహమాటంగా, ఒక్క నిమిషం పెద్దమ్మగారు, పిల్లలకి బాక్సులు సర్దాలి అంటూ సున్నితంగా చెప్పి తిరస్కరిస్తారు. పాపం చేసేది లేక మరలా రోడ్డు మీదకు చూస్తూ ఉంటుంది. భర్త పోయి 10 సంవత్సరాలయ్యింది. పిల్లలు లేరు. ఆమె భర్త ఉన్నప్పుడు ఇద్దరూ చెరో పని చేసుకుంటూ సరదాగా మాట్లాడుకుంటూ సాయంత్రం అయ్యేసరికి ఇద్దరు వీధిగుమ్మల్లో కూర్చొని విసనకర్రలతో విసురుకుంటూ ఉండేవారు. ఆయన హఠాత్తుగా చనిపోవడంతో దూరపు బంధువులు వచ్చారు. కార్యక్రమాలు జరిపించి ఆమెను ఒంటరిగా వదిలి వెళ్ళిపోయారు. అప్పటి నుంచి ఒంటరిదైన రమణమ్మ గారు ఎప్పుడూ ఏడుస్తూ ఉండేది. చుట్టుపక్కల వాళ్ళ భోజనం రోజుకొకళ్ళ చొప్పున 1 నెల రోజులు పెట్టారు. తరువాత ఆమె వద్దని, వండుకుంటానని మొహమాట పడి చెప్పేసి వంట చేసుకోవడం మొదలుపెట్టింది. ఒక్క మనిషి ఎంతసేపు వండుకోవాలి? ఆమె భర్త ఉన్నప్పుడు, ఏమే కందిపప్పు పచ్చడి వెల్లుల్లి బాగా దట్టించి చేయవే అనేవాడు. మరొక రోజు మంచి ముక్కల పులుసు ఘుమఘుమలాడుతూ పెట్టు అనేవాడు. ఇంకొక రోజు నాకు పాకంగారెలు తినాలనుందే, చేయగలవా అని అడిగేవాడు. ఆయన అడిగినవన్నీ సంతోషంగా చేసి పెట్టేది రమణమ్మగారు. ఆయన పోయాక నాకు ఇది కావాలని అడిగేవారు లేరు. తను ఒక్కర్తి కోసం ఏం వండుకోవాలని ఆమె కనిపించదు. ఏ 12 గంటలకో అన్నం వండుకుంటుంది. ఒక్కర్తే తినాలంటే మనసు ఒప్పదు. కానీ కడుపులో ఆకలి మంట. ఏ అవకాయ ముక్కో వేసుకుని కాస్త మజ్జిగ పోసుకుని భోజనం అయిందనిపిస్తుంది. తర్వాత ఏం చెయ్యాలి? ఇంట్లో టీవీ ఉంది, కానీ అందులో వచ్చినవి మనం చూడాలి తప్ప టీవీలో మనుషులు ఆమెతో మాట్లాడరు కదా. ఆమెకు మాట్లాడాలని ఉంటుంది, ఆవిడికి టీవీ చూడాలని ఉండదు. ఎంతసేపు మనుషులు కావాలి, కానీ 24 గంటలు ఎవరావిడ కోసం ఎంటర్టైన్మెంట్ చేస్తారు? భర్త పోయిన 10 సంవత్సరాల నుంచి ఆమెకు 10 యుగాలైనట్లుగా అనిపిస్తోంది. ఒక్కొక్కసారి బతుకు మీద విరక్తి కలుగుతుంది. ఒక్కొక్కసారి ఒంటరి బ్రతికి ఎందుకు, ఆత్మహత్య చేసుకుంటేనో అనుకుంటుంది. కానీ దానికి ఆమెకు ధైర్యం చాలక ఎలాగో బ్రతుకు నేడుస్తోంది. ఆ వీధిలో అందరూ ఆడవాళ్లు కూడా ఆమెను గౌరవంగానే చూస్తారు. కాకపోతే 24 గంటలు ఆమెతో స్పెండ్ చేయలేరు కదా. వాళ్ల పనులు వాళ్లకుంటాయి. రమణమ్మ గారు ఆవిడకి అవసరం లేని వస్తువులు ఏమైనా అమ్ముకునేవారిని ఆపుతుంది. ఇది ఏ ఊరు అంటుంది. పిల్లలు ఎంతమంది అని అడుగుతుంది. ఒకవేళ పిల్లలు పెద్దవాళ్ళైతే, పిల్లలకి పెళ్ళయిందా, ఏ ఊరిచ్చారు అంటూ మాటలలోకి దింపి ఆ వస్తువుల్ని 10 తీసుకుంటే ఎంతకిస్తావు, 1 అయితే ఎంతకిస్తావు అని బేరాలాడుతుంది. ఆ తరువాత చుట్టుపక్కల వాళ్ళని ఫలానా వస్తువులు వచ్చాయి అంటూ పిలుస్తుంది. అవసరమైన వాళ్ళు ఎవరైనా ఉంటే బయటకు వచ్చి వస్తువు కొనుక్కునే లేపు, ఏమ్మా భోజనాలు అయ్యాయా, ఏం వండావు అంటూ సంభాషణ పొడిగిస్తుంది. పెద్దావిడ మీద గౌరవంతో
4 మాటలాడి పిల్లలకి అన్నం పెట్టాలి పెద్దమ్మగారు, ఏమీ అనుకోకండు అని వెళ్ళిపోతారు. మరలా ఎవరు దొరుకుతారా అని ఎదురు చూస్తూ ఉంటుంది. రాత్రి 10 అయ్యే వరకు అలా బయట తచ్చాడుతూనే ఉంటుంది. ఇక రాత్రి అయ్యాక తలుపులేసుకుని లోపలికి వెళ్ళక తప్పదు కనుక తలుపేసుకుని టీవీ ఆన్ చేసుకుంటుంది. అలా చూస్తూ ఏవో ఆలోచించుకుంటూ 12 గంటలకో నిద్రపోతుంది. మరలా తెల్లవారుజామున 4 గంటల నుంచి తెలివి వచ్చి లేచి ఇంట్లో తుడిచినదే తుడుస్తుంది, కడిగినదే కడుగుతుంది. అలా నెమ్మదిగా తెల్లవారుతుంది. అక్కడ నుంచి ఇక వీధిలో మనుషుల కోసం వేట మొదలవుతుంది. ఆవిడ కర్మ ఏంటో గాని భగవంతుడు ఆవిడకు ఒక్క బిడ్డనైనా ఇవ్వలేదు. చుట్టుపక్కల మగవారు కూడా ఆవిడ బాధ భార్యల ద్వారా విని అయ్యో పాపమని బాధపడుతూ ఉంటారు. ఆ రోజు ఆదివారం, అందరికీ హాలిడే. వారం రోజులు లంచ్ బాక్సుల సర్ది పిల్లల్ని భర్తని స్కూళ్లకి ఆఫీసులకి పంపడానికి తెల్లవారుజామున లేచి పనులతో అష్టావధానం చేసి అలసిపోయిన శరీరాలు ప్రతి గృహిణికి ఆదివారం కాస్త లేటుగా లేస్తారు. పిల్లలు పెద్దలు కూడా ఆదివారం అంటే బద్ధకంగా లేటుగా లేస్తారు. ఆదివారం నెమ్మదిగా లేచి బద్ధకం తీర్చుకొని సాధారణంగా హోటల్కి వెళుతూ ఉంటారు. అలా సాయంత్రం వరకు ఎంజాయ్ చేసి వచ్చిన రమణమ్మ గారి చుట్టుపక్కల వారు ఇంటికి వచ్చేసరికి రమణమ్మ గారి జాడలేదు. పాపం ఎవరు కనిపిస్తారా అని కళ్ళల్లో ఒత్తులు వేసుకుని మరీ చూస్తూ ఉండేది. అలాంటి రమణమ్మ గారు బయట కనిపించలేదు. ఆవిడ ఇంటెదురుగా ఉండే కమల పెద్దమ్మగారు అని పిలిచింది. సమాధానం లేదు. ఎందుకో ఆమెకు అనుమానం వచ్చి తలుపు తట్టింది. లోపల ఘడియ పెట్టలేదు. తోసేసరికి తలుపు తెరుచుకుంది. లోపల దృశ్యం చూసి కమల ఆశ్చర్యపోయింది. రమణమ్మగారు స్పృహ లేకుండా కింద పడి ఉంది. పెద్దమ్మగారు అంటూ ఆమెను కుదుపుతూ పిలిచింది కమల. ఆమె పలుకలేదు. ఆమె నోట్లోంచి గురకలా శబ్దం వస్తోంది. కమల భయంతో బయటకు వచ్చి ఆ వీధిలో వాళ్ళందరికీ చెప్పింది. మగవాళ్లు కూడా ఇంటి వద్దే ఉండడంతో అందరూ రమణమ్మగారి ఇంటిని చుట్టుముట్టారు. ఆమెకు తెలివి లేదు. అందరూ ఆలోచించి ఒక నిర్ణయానికి వచ్చి అంబులెన్స్లో ఆమెను ఆసుపత్రికి తీసుకెళ్లారు. ఆమెకు బ్రెయిన్ స్ట్రోక్ వచ్చిందని, కోమాలో ఉందని, వెంటిలేటర్పై పెట్టాలని డాక్టర్లు చెప్పడంతో అందరూ ఒక మాటకు వచ్చి ఆమెకు చికిత్స చేయించారు. వారం రోజుల తర్వాత ఆమె కళ్ళు తెరిచింది. తను ఆసుపత్రిలో ఉన్నట్టు గ్రహించింది. తను రోజూ పలకరించే తన చుట్టూ ప్రక్కల వాళ్ళందరూ తనని ఆసుపత్రిలో చేర్పించి అందరూ కలిసి డబ్బులు వేసుకుని తనను బ్రతికించారని తెలిసి ఆమె వారి అభిమానానికి మనసు ద్రవించిపోయి ఆమె ఏడుస్తూ, నేను అనాథను అనుకున్నాను. కాదు, నేను అనాథను కాదు, మీరందరూ నా బిడ్డలంటూ వారి చేతులు పట్టుకుని వారికి కృతజ్ఞతలు చెప్పింది. రమణమ్మ గారిని మన్నాడే డిశ్చార్జి చేశారు. పెద్దమ్మగారు, ఇక మీరు ఒక్కరూ ఉండవలసిన పని లేదు, మేమంతా మీ పిల్లలమే అని మీరే కదా అన్నారు. అందుచేత ఇక మా అందరి ఇళ్లలోనూ ఒక్కొక్క నెల ఒక్కొక్కరి ఇంట్లో మా తల్లిగా మీరు ఉంటారు. మా కోసం వీధిలో మీరు ఎదురు చూడవలసిన పని లేదు. ఎందుకంటే ఇక మీ ఇళ్లలో మా తల్లిగా, అత్తగా, మా అమ్మగా అన్ని పాత్రలు పోషించాలి కనుక మీరు ఇక ఖాళీ ఉండదు మీకు అని అందరూ కుటుంబ సభ్యుల్లా తన చుట్టూ చేరి అలా అంటుంటే రమణమ్మ గారి మనసు ఆనందంతో ఉక్కిరిబిక్కిరైంది. నేను ఎంత అదృష్టవంతురాల్ని, నాకు పిల్లలు లేరనే బాధ, యాకాకిని అనే బాధ లేకుండా చేశారు. ఇన్ని రోజులు మిమ్మల్ని అస్తమానం పిలుస్తూ ఇబ్బంది పెట్టాను అంటూ కళ్ళనీళ్లు పెట్టుకుంది రమణమ్మగారు. పెద్దమ్మగారు, మీ కంట కన్నీరు రాకుండా మేమంతా మిమ్మల్ని చూసుకుంటాం అంటూ భరోసా ఇచ్చి ఆమె జీవితాంతం ఆమెను కళ్ళల్లో పెట్టుకు చూసుకున్నారు. ఆ విధంగా రమణమ్మగారి బాధలన్నీ తొలగిపోయి కథ సుఖాంతమైంది. కథ సమాప్తం. నా కథ నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేసి నా ఛానల్ను మరింత ముందుకు నడిపించాలని శ్రోతలందరికీ మనవి. ఇప్పటి వరకు నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న వారికి, నా కథలను వింటున్న వారికి నా ప్రత్యేక ధన్యవాదాలతో ఇట్లు మీ విజయలక్ష్మి. ప్లీజ్ సబ్స్క్రైబ్.